ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి బిటి నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి సావిత్రి మేడం గారికి, మిగతా నాయకులందరికీ, అలాగే జనసేనకి సంబంధించిన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, మిగిలిన నాయకులందరికీ, ఆదోనిలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు, అక్కలకు, నా పేరు డాక్టర్ పార్థసారథి. ఇప్పటికే మీకు అందరికీ కూడా సుపరిచితండి. 2019లో నేను కర్నూలు ఎంపీగా పోటీ చేశాను భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అగ్రనాయకత్వం నన్ను ఆదోనిలో పోటీ చేయమని ఆదేశిస్తే మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాను. అన్నలరా, తమ్ముళ్ళరా, అక్కలరా, నాకు ఇంకొక హోదా కూడా ఉంది భారతీయ జనతా పార్టీలో. నేను బీసీలకు సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా అనే దాంట్లో నేను జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. దీంట్లో నేను నాకున్నటువంటి అసైన్మెంట్ అంటే మా గురువు గారు, నాకు రాజకీయ గురువు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా చేస్తాను. ఆ బీసీలకు సంబంధించిన సమస్యలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి వాళ్ళ సమస్యల్ని అధ్యయనం చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి నివేదికలు సమర్పించే పని, దానికి సంబంధించిన యాక్టివిటీ. ఈ రకంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యలను చాలా లోతుగా నేను పరిశీలించాను. నాకు చాలా అవగాహన ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఆదోనిలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్లకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తూ ఉన్నారన్న విషయాన్ని నేను థరోగా దాన్ని చదివి ఉన్నాను, చూసి ఉన్నాను. చాలామందిని కలిసి ఉన్నారు కూడా. ఆధోనికి సంబంధించి కొన్ని పేపర్లు కూడా ఇచ్చినాను నాకు. ఇవి చాలా తక్కువ, అన్న చెప్పినవన్నీ లోకల్ ఇష్యూస్ చెప్పినాడు. కానీ దేశవ్యాప్తంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. కాబట్టి నాకేం పెద్ద సమస్య కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా నేనే నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు అని ఒక రోజు చెప్పగలను. ఒక రోజంతా కూర్చొని ఈ సమస్యల గురించి చెప్పగలను, ఎందుకంటే దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి. మిత్రులారా, ఎన్నికల సమయంలో ఓటేయమని అభ్యర్థించడానికే ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ నాయి బ్రాహ్మణులు ఇక్కడికి రాకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ ప్రతినిధులుగా మీరంతా వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. నాయి బ్రాహ్మణులు సమాజంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. వృత్తిపరంగా కానీ, సమాజంలో వాళ్ళ పలుకుబడి విషయంలో కానీ నాయి బ్రాహ్మణుడు అన్నవాడు చరిత్ర తీసుకున్నా ఇప్పటిదాకా నాయి బ్రాహ్మణుడు లేకపోతే మనిషి ఎంతో అసహ్యంగా తయారవుతాడు. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో శుభకార్యం జరగదు. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో చాలా పనులు ఆగిపోతాయి. ఇది మనకున్నటువంటి సంస్కృతి. తర్వాత కాలంలో మీ పనిని మీ శిష్యులుగా చేరి చాలామంది నేర్చుకున్నారు, వాళ్ళు కూడా ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ ఆదోనిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకి ప్రధానమైన సమస్య ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. మీరు తలెత్తుకొని బతికే సమస్య ఇప్పుడు మీకు వచ్చింది. అయ్యా, మేము గౌరవంగా బతకట్లేదు,
ఎవరి కిందో తప్పనిసరిగా బతకాల్సి వస్తుంది, మమ్మల్ని అణిచేస్తున్నారనేది మీ ప్రధానమైనటువంటి సమస్య. ఏ సమాజమైనా సరే, ఏ కులమైనా సరే ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవం లేని మనిషి చనిపోయిన వాడితో సమానం. మనం ఈ సమాజంలో ఆదోనిలో ముఖ్యంగా మనమందరూ కూడా మనకు రావాల్సినంత గౌరవం రావట్లేదు, మనకు రావాల్సినంత ప్రాముఖ్యత రావట్లేదు, మనం గౌరవించాల్సిన రీతిలో మనల్ని గౌరవించట్లేదు అని బాధపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఇది తప్పు, ఇది గతం, ఇది నిన్నటి దాకా. మీ వైపున అడిగేవాడు లేడని, మీ వైపున పోట్లాడేవాడు లేడని, మిమ్మల్ని అవమానిస్తే పట్టించుకునేవాడు లేడని, ఎదిరించేవాడు లేడనే కదా ఇన్ని రోజులు ఈ ఎమ్మెల్యే మీ మీద నాట్యం చేసింది. మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈ రోజు నుంచి నేనున్నా. అయ్యా, మీ వృత్తికి సంబంధించిన సమస్యలు వచ్చినా, లేదా మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యలు వచ్చినా, మీ మీద ఎవరో పేపర్ ఇచ్చారు, సైటు అడిగినందుకు ఎమ్మెల్యే మనుషులు తీసుకెళ్ళి కొట్టారు అని నాకు పేపర్ ఇచ్చినారు. అట్లాంటి దౌర్జన్యాలు, రౌడీజం ఎవరన్నా చేసినా మిమ్మల్ని తాకాలంటే నన్ను దాటుకుని రావాలి. అయ్యా, నేను సాఫ్ట్గా ఉంటాను, నార్మల్గానే నా స్వభావం అది సాఫ్ట్గా, కానీ నేను ఇట్లాంటి లీడర్ని కాదు. బీజేపీ కార్యకర్త అంటే దాని పద్ధతే వేరే ఉంటుంది. ఒక మోదీ, అమిత్ షా గారి ఆశీస్సులతో ఆదోనిని తప్పనిసరిగా గెలవాలనే ఆకాంక్షతో గెలిచి ఆదోనిని అభివృద్ధి చేయాలనే కోరికతో వచ్చారు. మీరు 15 రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది ఎందుకంటే వ్యక్తిగతంగా మీటింగ్లు కొంతమంది అటెండ్ అయిన ఉంటారు. సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఇక్కడ ఎంతమంది నా వీడియోలు చూశారు? చేయొద్దండి, అందరూ చూశారు. అందరూ చూసింటే ఇంకా సమస్య కల్లా. నేను ఒక పెద్ద పోరాటమే చేస్తున్నాను ఆదోనికి వచ్చి. మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఇట్లాంటి పోరాటం చేయట్లే, తాడో పేడో తేల్చుకుందామనే పోరాటం చేస్తా. నాకు భయం అంటూ లేదు, నా శరీరంలో లేనిదంటే ఒక భయం అనేది ఒకటే. కాబట్టి నేను ఇక్కడ అన్ని సమాజాలని కలుస్తా ఉన్నాను. నాకు ఈ ఊరిని కాపాడుకోవాలి. ఊరు నాశనమైంది. మీరు ఈ ఊరు నుంచి ఇట్లా కర్నూలు వైపున పోండి, ఎమ్మిగనూరు పోతానే మీరు బస్సులో నుంచి ఇట్లా చూశారనుకోండి, అబ్బా ఎమ్మిగనూరు ఎంత బాగుంది అనిపిస్తుంది. అటు నుంచి కోడుమూరుకు పోతే, కర్నూలుకు పోతే అబ్బా ఈడుంటే పోతే కదా అనిపిస్తుంది. ఇట్లా పోండి, బళ్ళారి వైపున పోండి, అటు పోతే కూడా మా బళ్ళారి ఎంత బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ సాయంకాలం వెనక్కి రండి ఊళ్ళోకి, ఏమనిపిస్తుంది? ఏమైనా ఈ నరకంలో పడ్డాం మళ్ళీ మనం అనిపిస్తుందా? మనల్ని ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ఊరిని సర్వనాశనం చేసి, మన ఊరిని మన ఊరిని చూస్తే మనకే జాలేసేలాగా చేసి మనల్ని అణిచేసింది ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతారు. ఈ ఊరిని కాపాడుకోవాలి, ఈ ఊరిని బాగు చేసుకోవాలంటే ఎమ్మెల్యే దించేయకుండా ఈ ఊరు ఎట్లా కాపాడుకుంటాము అని సూటిగా పౌరులను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను. ఎట్లా సాధ్యం చెప్పండి? ఈ ఎమ్మెల్యేని ఇట్లా వదిలిపెట్టేసి ఊరిని కాపాడుకోవచ్చా? ఎంతోమంది సమాజ సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఊరికి పట్టిన శని ఏదన్నా ఉందంటే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే. ఆయన పోతే తప్ప ఎమ్మెల్యే సీట్లో నుంచి ఈ ఊరిని బాగు చేసుకోలేము సార్. నా మాట నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను, నాకేం భయం లేదు.
ఉన్నది ఉన్నట్టు. మళ్ళీ నేను ఎప్పుడూ సాయి ప్రసాద్ రెడ్డి మొహం కూడా చూడలేదు. మీరు అనుకుంటారా? నేను అన్నతో అన్న గెలిచిన తర్వాత చూస్తా అన్నా అన్న ఏమన్నాడంటే ముందే చూడాలబ్బా, కౌంటింగ్లో కనబడతాడు నీకు అన్నాడు. సరే నేను కానీ కౌంటింగ్లో కనబడితే చూస్తానులే అన్నాడు. ఆ వ్యక్తి మీద నాకెందుకు కోపం అంటే ఈ ఊరిని నాశనం చేశాడు, ఈ ఊరిలో జనాల్ని పురుగుల్లాగా చూస్తాడని, ఈ ఊరిలో మనుషులకు విలువ లేదని, ఈ ఊరిలో ఏ మనిషినైనా సరే నేను దబాయించి రౌడీజం చేసి ఏదో రకంగా నేను సాధించగలను, నేను వాడిని అణిచేయగలను అనుకుంటాడు ఆ వ్యక్తి. అందువల్ల నాకు కోపం. బీసీలంటే మాట పడేవాళ్ళు కాదు. ఏ రోజు కూడా మనకి ఎవరైనా అన్నం పెడుతున్నారు సార్, మీ వృత్తి మీరు చేసుకొని మీరు మీ కుటుంబాన్ని గడుపుతా ఉన్నారు, నా వృత్తి నేను చేసుకుంటా, మిగతా వాళ్ళు కూడా ఊర్లో వాళ్ళ పనులు చేసుకొని సంతోషంగా బతుకుతాం. మనం బతికే బతుక్కి ఇంకొకరి అజమాయిషి ఏంటి, ఇంకోటి పెత్తనం ఏంటి అని అడుగుతాను. నేను పని చేసుకుంటాను, నాయి బ్రాహ్మణుడిగా నా పని నేను చేసుకుంటాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, సమాజానికి ఎంతో కొంత నేను ఉపయోగపడతాను. ఇంకోరు మన మీద పెత్తనం చేస్తే అది నాకు నచ్చల, అస్సలు నచ్చల. ఈ ఊరిలో నాకు నచ్చని అంశం అది. రెండో విషయం, నాకైతే పెద్దలు చెప్తా ఉన్నారు, ఇప్పటికీ 32-33 గ్రామాలు తిరిగేశాను నేను, ఒక 6-7 వార్డులు తిరిగాను. ప్రజలు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని కూడా మేము మీరు రండి అనే పరిస్థితిలో కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మేమేం చెప్తామో వింటాం. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరో ఒకరు కావాలనే కదా, ఇంకొకరు రావాలనే కదా, మార్పు ఉందనే కదా. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకొక 15 రోజుల్లో నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాననే దానికి అట్లనే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఏమైనా గెలిచిపోతున్నానని చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రజల స్పందన, ప్రజల కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది చెప్తా, దాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను గెలిచే సందర్భంలో నాయి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉందా లేదా అని నేను చూస్తా ఉన్నా. ఒక్కసారి అయ్యా మీరు ఎన్నికలు వచ్చినాయి, తప్పనిసరిగా ఎవరికో ఒకరికి ఓటు వేయాలి. మీరంతా తెలుగుదేశం అభిమానులు, లేకపోతే బీజేపీ అభిమానులు, జనసేన అభిమానులు ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే. ఓటేసిన సందర్భంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేకి ఓటేశారు. ఏం జరిగింది? మీ అందరిని ఎత్తిన టోపీ పెట్టాడు. అవునా? ఏం ఒక్క పనన్నా చేసినాడండి మీకు చెప్పండి సార్? నాయి బ్రాహ్మణుల కోసం నేను ఈ పని చేశాను, నాయి బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి నాకు ఓటు అడిగే హక్కు ఉంది అని చెప్పని ఎమ్మెల్యే నేను మైకు పోతాను. ఏం సేవ చేశావని, నాయి బ్రాహ్మణులకు ఏం మంచి కోరావని, ఏ ఆపదస్తే నిలబడ్డావని, ఎందుకు నీకు ఓటేయాలి ఎమ్మెల్యే గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు ఆ మనిషికి ఓటేయడానికి. అందువల్లే మేము ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ. 3 పార్టీలు, పెద్ద నాయకులు. ఓవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకో వైపున నరేంద్ర మోదీ గారు, ఇంకో వైపున పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి ఇక్కడ ఒక అభ్యర్థిగా నిలబెట్టి మీ ముందు ఓటడిగే అవకాశాన్ని ఆలోచన చేయండి. పక్క ఒకటి మాత్రం చెప్తాను, నేను రౌడీని కాదు, నేను గూండాని కాదు. నేను నా జీవితంలో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎవరిని బెదిరించను.
అన్నింటికంటే ముఖ్యమైనది నేను కబ్జా కోరు కాదు. ఇంతకు మించి లక్షణాలు ఏం కావాలి సార్ మీ ఊర్లో ఎమ్మెల్యే అవ్వడానికి చెప్పండి. నేను రాగానే అనుకున్నా ఈ ఊర్లో ఎమ్మెల్యే అవ్వాలంటే ఇవన్నీ ఉండాలేమో. 2 సార్లు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ఇవన్నీ ఆమోదించారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఇవన్నీ ఏం కాదని తెలిసింది. సో దయచేసి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు నాకు మీరు చెప్పండి. 3 సార్లు ఎమ్మెల్యేకి ఓట్లు వేశారు కదా, మిమ్మల్ని అడిచేశాడు కదా, తొక్కి తొక్కి పెట్టాడు కదా, ఒక్క పని కూడా చేయలేదు కదా, ఊరిని సర్వనాశనం చేశాడు కదా. నేను మంచి చేస్తానంటున్నాను. వీళ్ళందరి సాక్షిగా, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరి సాక్షిగా నేను మీకు మంచి చేస్తానంటున్నాను, మీకు రక్షణ ఇస్తాను. నా మాట అందరి మాట. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు కూడా మీకు తోడుంటామంటున్నాను. మరి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎందుకు మీకు అనిపించకూడదు అని అడుగుతాను. కేవలం మీరు ఓటేస్తే సరిపోదు. నాయక్ బ్రాహ్మణులు ఈ హాల్లో సరిపోతారా? వేల మంది ఉంటారు ఇంకా బయట. వాళ్ళు ఎవరు ఈరోజు ప్రోగ్రాంకి వచ్చి ఉండకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉంటారు, అక్కడ ఉంటారు, మిగతా పార్టీల్లో కూడా ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఉండకపోవచ్చు. కానీ మీ సమాజం అంతా కూడా, నాయక్ బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఒక మాట మీద నిలబడాలి కదా. మీరు మాట్లాడుకోవాలి కదా. కనీసం అక్కలు అమ్మలు కొంతమంది వచ్చారు, ఒక 20 మంది వచ్చారు అంటే మీరంతా కూడా కుటుంబాలతో రాలే. మీ కుటుంబాలతో మాట్లాడండి. భార్య బిడ్డలు అమ్మ నాన్న వీళ్ళతో మాట్లాడండి. పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళతో మాట్లాడండి. మీ స్నేహితులతో మాట్లాడండి. ఎక్కడో ఉన్నటువంటి మీ సమాజానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. చివరికి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లతో మాట్లాడండి. అయ్యా, ఈ ఊరిని కాపాడుకోవాలన్న బాధ్యత నాకు ఒక్కడికే ఉందా, మీకందరికీ ఉందా చెప్పండి? ఉందా? చెయ్యొద్దండి పోనీ, అందరికీ. ఈ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కదా. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి రౌడీజం అంటే ఇష్టమా? ఇక్కడ కూర్చున్న అమ్మలు అక్కలు మీరు చెప్పండి అమ్మా, మీకు గూండాయిజం అంటే ఇష్టమా? రేపు మీ ఇళ్ల మీద పడి కబ్జా చేసి మీ ఇళ్ల స్థలాన్ని దోచుకుంటాడు, అట్లాంటి మీకు ఇష్టమా? ఎవరికి ఇష్టం చెప్పండి. కానీ ఈరోజు మీకోసం, ఈ ఊరి కోసం, ఈ ఊరిని బాగు చేసుకోవడం కోసం నేను పోట్లాడుతా ఉన్నాను. నేను నిలబడతాను. కానీ గెలిపించుకోవాల్సింది ఎవరు? గెలిపించుకోవాల్సింది మీరే. మీరు భుజాన్ని ఎత్తుకుని ఊరిని గెలిపించుకుంటే బాగుంటుందని మీరు అనుకోకపోతే నేను అభ్యర్థిగా నిలబడి ఏం ప్రయోజనం? ఈరోజు ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన మీకు అందరికీ ఉండాలి, బలంగా ఉండాలి. ఈ 10 రోజులు మరీ ముఖ్యంగా ఉండాలి. ఇన్ని రోజులు మీరు పోట్లాడింది వేరే, ఈ 10 రోజులు పోట్లాడేది వేరే. అప్పటి నుంచి ఉన్న కోపం వేరే, ఇప్పుడు ఈ 10 రోజుల్లో మీరు చూపించాల్సిన కోపం వేరే. నేను ఎవరిని కొట్టమనట్లా, ఎవరిని తిట్టమనట్లా, ఎవరు వచ్చినా వెనక నిలబడమనట్లా. మీకు తెలుసు రాజకీయం మీకు తెలియంది కాదు. ఏం చేయాలా, ఎలా చేయాలా, మీతో పాటు అందరినీ ఒప్పించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయక్ బ్రాహ్మణులు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు బలవంతంగా కేసులు పెట్టించుకోవడం, బలవంతంగా పార్టీ కావాలన్నా ఏదో కారణం చేత అక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏమయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే, ఆ ఎమ్మెల్యే దగ్గర ఉంటే మన సమాజము, నాయక్ బ్రాహ్మణులు బాగుపడతారా అని సూటిగా ప్రశ్నించండి. నాయక్ బ్రాహ్మణులకు అన్యాయం చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆ పార్టీలో ఉన్న నాయక్ బ్రాహ్మణులకు ఉంటుందా? ఉండదు. మాట్లాడాలి. వాళ్ళంతా కూడా మీ స్నేహితులు, బంధువులే ఉంటారు. ఎవరో మాట్లాడాలి. మాట్లాడుకొని సమాజం అంతా సరే ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని మీకు చెప్తా.
సమయం మించుతుంది కాబట్టి ఈ 2 ముక్కలతో ముగిస్తాను. ఒకటే ఏంటంటే, ఈ సమయంలో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఈ ఎలక్షన్లో 2 మిషన్లలో ఓట్లు వేయాల్సి వస్తుంది. ఈ ఒక మిషన్లో పువ్వు గుర్తు ఉంటుంది, దాంట్లో సైకిల్ గుర్తు ఉండదు. ఎమ్మెల్యేకి వేయాల్సిన ఓటు. ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తు ఉంటుంది, పువ్వు గుర్తు ఉండదు. కన్ఫ్యూజన్ ఎక్కడా ఉండదు. పువ్వు గుర్తున్న మిషన్లో సైకిల్ ఉండదు, సైకిల్ గుర్తున్న మిషన్లో పువ్వు గుర్తు ఉండదు. సో మీరేం చేయాలి? ఎక్కడ పువ్వు గుర్తు కనబడితే దాని మీద నొక్కేయాలి, ఎక్కడ సైకిల్ గుర్తు కనబడితే దాన్ని నొక్కేయాలి. అంతే సింపుల్గా అయిపోతుంది. నిన్న మొన్న నేను చాలా 2 గ్రామాలు కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తాను, ఏదో రకంగా ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చినా కొనేస్తానని అంటున్నాడంట. మన ఆత్మాభిమానాన్ని, మనం పడిన అవమానాన్ని 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతారా ఎవరన్నా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం పర్లేదు, ఆయన 5,000 ఇస్తే 10,000 అడగండి, 10,000 తీసుకోండి, నాకు బుద్ధి. మీ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే మీ డబ్బులే ఎన్ని 10,000 ఓటికి పెట్టి కొంటున్నాడంటే ఎవరి తప్పుడు సొమ్మది? మీ దగ్గర కొట్టేసిన డబ్బులే ఇవన్నీ కూడా. అంతే కదా, మీకు ప్రభుత్వం పంపించే డబ్బుల్లో సగం కొట్టేస్తే మూటలుగా ఇంట్లో పడి ఉన్నాయంట. డబ్బులు అక్కడ తీసుకోండి, ఓటు పువ్వు గుర్తు కుద్దేయండి. ఆ పక్క డబ్బులు వస్తాయి, నేను బ్రహ్మాండంగా అమ్మంగానే మీకు సంతకాలు పెట్టేస్తాను, మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తానని తెలియజేసుకోవాలి. మిమ్మల్ని ఓటడిగే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనం. కానీ ఒక్కొక్క మనిషి 100 ఓట్లని ప్రభావితం చేయాలి. ఒక్కొక్క మనిషి ఈ 10 రోజుల్లో 100 ఓట్లని ప్రభావితం చేసి నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని చేతులెత్తి పెట్టుకుంటారు.